ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరికి ప్రైజ్లాడండి. మన అంశము శ్రమలో స్తుతి. యోబు 1:2. నా తల్లి గర్భములోని దిగంబరినే వచ్చితేనే దిగంబరినే వెళ్ళేదను. యెహోవా ఇచ్చను, యెహోవా తీసుకొని పోయాను, యెహోవా నామమునకే స్తుతి కలుగునుగాక అని వ్రాయబడింది. క్రైస్తవులు అంటే నామకార్థ క్రైస్తవులుగా ఉండకూడదు. శ్రమలు శోధనలు వచ్చిన ధైర్యంగా ఎదుర్కొనే వారిగా ఉండాలి. యోబు గారు ఎంతో భక్తి గలవారు. అయినా ఆయన అంత శ్రమ ఎందుకు వచ్చింది అంటే యోబు గారు నిజమైన భక్తి గలవారు అని అర్థం. శ్రమలో కూడా దేవుని స్తుతించే అంత విశ్వాసం ఆయనకుంది. అంత విశ్వాసం మనలో కూడా ఉందా? మనలో భక్తి ఉంటే మనకు జరగవలసిన శ్రమను బట్టి, జరుగుతున్న శ్రమను బట్టి కృంగిపోము కదా. నా యేసయ్య పక్షాన ఉండగా నాకు విరోధి ఎవడు అనే ధైర్యం మనకు ఉంటుంది. శ్రమ దినమున నీవు కృంగిన ఎడల నీవు చేతకాని వాడవగుదువు. జాగ్రత్త.